మీరు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు మీటర్ దగ్గర ఉన్న ప్రైస్ ఒకటే చూస్తారు, కానీ ప్రైస్ పక్కన ఉన్న ఈ నెంబర్ ఏంటని ఎప్పుడైనా గమనించారా? లేదా మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు, ఇది డెన్సిటీ, ఇది ఈ రేంజ్ లో ఉండాలి, ఇంత ఉండాలి అని. కానీ ఎగ్జాక్ట్ గా దీని అర్థం ఏంటో తెలుసా? ఆ నెంబర్ కి అర్థం ఏంటో, అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎగ్జాంపుల్, ఈ పిక్చర్ లో పెట్రోల్ 753.2 kg per మీటర్ క్యూబ్ అని రాసి ఉంది. దీని అర్థం ఏంటంటే, 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు ఉన్న ఒక ట్యాంక్ తీసుకొని అందులో నేను పెట్రోల్ మొత్తం నిండుగా పోస్తే అప్పుడు ఆ ట్యాంక్ యొక్క బరువు ఎగ్జాక్ట్లీ 753.2 kg ఉంటుందని అర్థం. అదే విధంగా డీజిల్ ని సేమ్ ట్యాంక్ లో ఈ ఫోటో ప్రకారంగా నింపితే 862 kg ఉంటుంది. సేమ్ సైజ్ ఉన్న ట్యాంక్ తీసుకుని ఒక దాంట్లో పెట్రోల్, ఇంకో దాంట్లో డీజిల్ నింపితే రెండు ఒకటే బరువు ఉంటాయి అనుకుంటున్నారా? లేదు, పెట్రోల్ కంటే డీజిల్ ట్యాంక్ యొక్క బరువు ఎక్కువ ఉంటుంది. దీనికి రీజన్ డెన్సిటీ. పెట్రోల్ ఇంకా డీజిల్ డెన్సిటీ వేరువేరుగా ఉంటాయి. అయితే ఈ డెన్సిటీ మన పెట్రోల్ బండ్లలో అయితే 710 నుండి 770 kg per మీటర్ క్యూబ్ ఉండాలి. అదే డీజిల్ అయితే 820 నుండి 860 kg per మీటర్ క్యూబ్ ఉండాలి. సో ఇలా డెన్సిటీ అనేది సరిగ్గా లేనప్పుడు ఆ డీజిల్ ఇంకా పెట్రోల్ క్వాలిటీ బాగాలేదని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఫ్యూల్ కొట్టిస్తున్నప్పుడు డెన్సిటీని కూడా గమనించండి. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.